ఇది వెలగకాయ అండి, మనందరికీ తెలుసు. వినాయక చవితి, శివరాత్రి అప్పుడు బాగా దొరుకుతుంది. పచ్చడి ట్రై చేసిన తర్వాత దాంట్లో ఉన్న గుజ్జంతా తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని పచ్చడి చేసుకుందామండి. ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత వెలగకాయ కూడా వేసి కొంచెం వేయించుకోండి. తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి కోర్సుగా మిక్సీ పట్టుకొని పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దోశ అండి. మనం రెగ్యులర్గా తినే దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా వేసుకోండి. మనకు తినడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, చూడటానికి అట్రాక్షన్గా కూడా ఉంటుంది. దోశ పిండిని కొంచెం మందంగా ఊతప్పం లాగా వేసుకొని దాని మీద మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత దానిపైన ఆయిల్, కొంచెం కారపొడి, మీరు తినే కారంను బట్టి కారపొడి ఎక్కువ తక్కువ వేసుకోండి. అలాగే ఇది ఇలానైనా తినొచ్చు, లేదా ఇంకొంచెం అట్రాక్షన్గా కావాలంటే సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ ముక్కలు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇట్లా ఏవైనా సన్నగా తరిగి వేసుకోండి. మీ వారంలో 2-3 రోజుల్లో కంపల్సరీగా మీ డైట్లో మార్నింగ్, ఈవినింగ్ టైంలో కీర దోసకాయ, క్యారెట్ ఇలాంటివి తింటుంటే టమ్మీ కూడా క్లీన్ అవుతుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా, పక్కన జావ కూడా మరుగుతుంది. చూసారా ఎంత అట్రాక్షన్గా ఉందో. దీంతోపాటు కీర దోసకాయ, క్యారెట్ చట్నీ వీటన్నిటిని కలుపుకొని తినేటప్పుడు కూడా హ్యాపీగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా తినండి. దాని టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. చూసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారన్న ఫీల్ కలుగుతుంది. ఇది మెంతికూర ఎగ్ కర్రీ అండి, చపాతి, కీర దోసకాయ చట్నీ. ఈవినింగ్ లైట్గా టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.